హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సన్నిహితుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే ఈరోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన వాతావరణమే చోటు చేసుకుంటుంది ఈరోజు. అలాగే తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మిత్రుల సహాయ సహకారాలను పొందుతారు. బంధువుల వల్ల కూడా లాభాలను లభిస్తాయి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు శుభవార్తలను వింటారు. అలాగే తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉత్తమ వ్యక్తుల పరిచయం వల్ల కూడా మీకు లాభాలు అనేవి లభిస్తాయి. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. భాగస్వాముల చేరిక కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ఉన్నత విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనుకున్న కార్యసిద్ధిని పొందుతారు. ఇక లోన్ సౌలభ్యం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వృషభ రాశి వారికి ఈరోజు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా సాగుతాయి. మీ ఆలోచనలకు తిరగంటూ ఉండదు. కొన్ని సంఘటనలకు ఆకర్షితులవుతారు. అనూహ్యంగా కొన్ని కాంట్రాక్టులను దక్కించుకుంటారు. వేడుకలకు, ఉత్సవాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాలపై ఒక అంగీకారానికి వస్తారు. అలాగే కొంత సొమ్ము అప్రయత్నంగా దక్కుతుంది. ఇక కొంతమేర అప్పులు తీరి ఊరట చెందుతారు. కుటుంబంలో అందరితోనూ ఆనందంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు కూడా తొలగిపోతాయి. అలాగే మీ అభిప్రాయాలను కుటుంబంలో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అనుకున్న లాభాలను దక్కించుకోగలుగుతారు. ఇక కొత్త పెట్టుబడులు కూడా అందుతాయి. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు, అలాగే పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు విదేశీ యానయోగం అయితే కనిపిస్తుంది. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. వృషభ రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.